సమస్య పరిష్కారం దొరకాలంటే మార్గం వెతకడంలో చిత్తశుద్ధి ఉండాలి. సమస్యకు మూలాలు ఏంటో వెతకాలి. సమస్య పరిష్కారం యొక్క ఆవశ్యకతను వివరించగలగాలి. అప్పుడే పాలకుల నుంచి గాని యంత్రాంగం నుంచి గాని సానుకూల స్పందన ఫలితాన్ని ఆశించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సమస్యల పరిష్కార కేంద్రంగా మారిన జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ఫార్ములా ఇదే. విసిరేది ట్వీట్ అయినా పవర్ నోట్ అయినా చేరాల్సిన చోటుకు చేరడం, ఫలితం రాబట్టడమే ఆయన లక్ష్యం. రాజధాని భూముల సేకరణ విషయంలో రైతుల పక్షాన నిలబడిన నాటి నుంచి నేటి మిర్చి రైతుల సమస్య వరకు, తాజాగా గ్రూప్ 2 అభ్యర్థుల కోసం చేసిన విన్నపం వరకు ఆయన స్టైల్లో గానీ సమస్య పరిష్కరించిన తీరులో గానీ ఎలాంటి మార్పు రాలేదు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి మధ్య గ్యాప్ తక్కువగా ఉందని, సిలబస్ లో వ్యత్యాసం ఉన్న కారణంగా గడువు చాలదని అభ్యర్థులు చేస్తున్న ఆందోళనకు జనసేనుడు మద్దతు తెలిపాడు. ప్రామాణిక పుస్తకాలు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. పై విషయాలను పరిగణలో తీసుకుని మెయిన్స్ వాయిదా వేయాలని జనసేనని డిమాండ్ చేశారు. జనసేనుడు స్పందించిన వారంలోపే పని పూర్తయిపోయింది. గ్రూప్ 2 మెయిన్స్ ను జూలై 15, 16 తేదీలకు వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఆయా తేదీల్లో జరగాల్సిన పంచాయతీ సెక్రటరీ పోస్టులకు సంబంధించిన పరీక్షలన్నీ జూలై నెలాఖరుకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. జనసేనాని జోక్యంతో తమ సమస్య పరిష్కారం కావడం పట్ల గ్రూప్ 2 అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.